ఇది యేసు కృప, ఇది యేసు కృప, ఇది యేసు కృప పరిచర్యలు, ఇది యేసు కృప పరిచర్యలు. నిజమైన రక్షకుడా, అద్వితీయుడా, ఆది సంభూతుడా, నీకు సాటి లేరెవరు, నీకు సాటి రారెవరు, నీకు సాటి లేరెవ్వరు, నీకు సాటి వారెవ్వరు. యేసయ్యా నీవే నిజమైన దేవుడవు, యేసయ్యా నీవే పూజకరుడవు. నీతి సూర్యుడా, నిజమైన రక్షకుడా, అద్వితీయుడా, ఆది సంభూతుడా. పాపములో నుండి మనిషిని విడుదల చేసిన రక్షకుడా, పాపములో నుండి మనిషిని విడుదల చేసిన రక్షకుడా, నిరతము నీతో జీవించుటకు నిత్యత్వమునకు చేర్చితివి, నిరతము నీతో జీవించుటకు నిత్యత్వమునకు చేర్చితివి. యేసయ్యా నీవే నిజమైన దేవుడవు, యేసయ్యా నీవే పూజకరుడవు. నీతి సూర్యుడా, నిజమైన రక్షకుడా, అద్వితీయుడా, ఆది సంభూతుడా. ప్రైజ్ ద లార్డ్. యేసయ్య పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు, వందనాలు.
యేసు ప్రభు కృపను బట్టి, ఆయన కనికరాన్ని బట్టి, ఆయన దయను బట్టి మనల్ని బ్రతికించే వాక్యం, మనల్ని బాగుపరిచే వాక్యం, మనల్ని కనికరించే వాక్యం మన జీవితాలను ముత్యము కంటే అమూల్యముగా తీర్చిదిద్దే వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభువు మనకిచ్చిన దీర్ఘాయుష్యుని బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. ఆయన వాక్యం యొద్ద కూర్చొని ఆయన వాక్యం వినడానికి మనకిచ్చిన మంచి మనసును బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. ఆ వాక్యాన్ని అర్థం చేసుకుని బ్రతికే హృదయాన్ని, మనసును ప్రభు మనకిచ్చినందుకు ఆయనకే స్తుతి కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కనికరా స్వరూపుడవగు తండ్రి, దయాళుడవగు ప్రభువా, మహనీయుడవగు తండ్రి, మీ పాదాలకు యేసయ్య నామములో స్తోత్రాలు. గొప్ప తండ్రి, ఈ సమయంలో నీ పరిశుద్ధ వాక్యాన్ని మేము ధ్యానం చేయుచుండగా నీ వాక్యములోని సత్యాన్ని, శ్రేష్టమైనటువంటి కార్యాన్ని మా అందరి హృదయాలలో గ్రహింపు కలిగి నీ చిత్తానుసారంగా, నీ వాక్యానుసారంగా నడుచుకునే మనస్సును మా అందరికి అనుగ్రహించమని, మా శరీర ప్రాణాత్మ దేహములకు దీవెనకరమైన శ్రేయస్కరమైన నీ వాక్యముతో మమ్మను నింపమని యేసయ్య ప్రశస్త నామంలో వేడుచున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది ప్రియ తల్లులారా, సోదరులారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను నేను చదువుతున్నాను. మనందరికీ పరిచయమైన వాక్యమే, దయచేసి చూద్దాం. కీర్తనలు 1వ కీర్తన 4వ వచనం. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందరు. దేవుని వాక్యము మనకి ఏమి వివరిస్తుందంటే, మనుషుల్లో రకరకాల మనుషులు ఉన్నారు అని పరిశుద్ధాత్ముడు తన భక్తుల ద్వారా తెలియజేస్తున్నారు. ఇక్కడ ఈ 1వ కీర్తనలో దుష్టులు, పాపులు, అపహాసకులు, నీతిమంతులు. మళ్ళీ చెబుతున్నాను, దుష్టులు, పాపులు, అపహాసకులు, నీతిమంతులు, ఈ 4 కనపడుతున్నారు. ఈ 4 విషయంలో రాజైన దావీదు దేవుని ఆత్మ పూర్ణుడై బ్రతికాడు గనక, దేవునితో సహవాసం చేశాడు గనక, దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించాడు గనక, దేవుని యొక్క బిడ్డగా, దేవుని హృదయానుసరణగా జీవించాడు గనక మనుషుల్లో రకరకాల వ్యక్తిత్వాలను కనుక్కుంటున్నాడు. మనమేమో ఈ లోకంలో మనుషులు విభాగం చేసుకున్నారు. ఆర్యులు, రాజులు, వైశ్యులు, బ్రాహ్మణులు, ఇంకా ఈ జాతి వాళ్ళు, ఆ జాతి వాళ్ళు, ఇకపోతే అధికారులు, తర్వాత గొప్పవాళ్ళు, తక్కువ వాళ్ళు, తెల్లవాళ్ళు, నల్లవాళ్ళు, ఇవి చూస్తున్నాం మనం. అయితే ఆధ్యాత్మికంగా అంతరంగములోనికి చూసి చెప్పబడుతున్న మాట, అంతరంగములోనికి. ఔటర్ మ్యాన్ వేరు, ఇన్నర్ మ్యాన్ వేరు. అంతరంగ పురుషుని యొక్క జీవితం వేరు, బాహ్యంగా పైకి కనిపించే వ్యక్తిత్వం వేరు. మనిషిలో జీవితాలు 2 కనపడతాయి. ఒకటేమో పైకి చూడడానికి మనిషి అందరికీ ఒకలా కనిపిస్తాడు. లోపల మనిషి పలు విధాలుగా ప్రవర్తిస్తుంటాడు. ఈ సంగతి మనకు తెలియదు, కానీ హృదయాంతరంగమును పరిశోధించే దేవునికి మాత్రమే తెలుసు. అందుకే ఇప్పుడు దేవునితో సహవాసం చేసినందువలన, దేవుని న్యాయ విధులను, దేవుని వాక్యమును ధ్యానిస్తూ బ్రతికినందువలన, దేవునితో మంచి సంబంధం కలిగి ఉండినందువలన ఈ మనుషుడు దావీదు గారు ఈ విషయం చెప్తున్నారు. దుష్టులు, పాపులు, అపహాసకులు, నీతిమంతులు, ఈ చాప్టర్లో మనం చూస్తున్నది, కీర్తనలు 1వ కీర్తనలో చూస్తున్నది వీళ్ళున్నారు. అయితే ఆయన చెప్తున్నది ఏంటంటే,
దుష్టుల ఆలోచన చొప్పున నడవక అని చెప్పాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక. దుష్టులు అంటే ఎలా ఉంటారు అని మనం ఎట్లా కనుక్కోవాలి? చాలా బాగుంటారు కదా, మనుషులందరూ చాలా బాగుంటారు, చక్కగా పలకరిస్తారు, హాయ్ హాయ్, హలో హలో, బ్రదర్ బ్రదర్, సిస్టర్ సిస్టర్, చాలా బాగా పలకరిస్తారు. కానీ వాళ్ళలో దుష్టత్వం ఉందని, వారు దుష్టులని మనం ఎట్లా కనుక్కుంటాం? ఎలా గ్రహించగలుగుతాం? ఎలా మనం పసిగట్టగలుగుతాం? మీరు చెప్పండి. 4వ వచనం క్లియర్ చేస్తున్నాడు ఆ మాట. దుష్టులు ఎలాగుంటారంటే గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు అన్నాడు. మాకు కొంచెం ఆలోచన చేద్దాం. దుష్టులు ఎలా ఉంటారు, వాళ్ళని ఎలా కనుక్కోవాలి, అపహాసకులు ఎలా ఉంటారు, పాపులు ఎలా ఉంటారు అన్న విషయాలన్నీ కూడా ఒక్కొక్కటి మనకు ఇక్కడ వివరంగా ఉన్నాయి. ఇప్పుడు దుష్టుల గురించి మనము ఆలోచిస్తున్నాము. దేవుని వాక్యం మనకు వివరిస్తుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక అని చెప్తుంది బైబిల్. దుష్టులంటే ఎలా ఉంటారంటే 4వ వచనంలో చెప్తున్నాడు, గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. నా ప్రియ సహోదరులారా, సహోదరులారా, గాలి చెదరగొట్టు పొట్టు వలె. గాలి ఎవరిని చెదరగొడుతుంది? పొట్టును. లోపల ఎప్పుడైతే బియ్యపు గింజ ఉండకుండా ఉంటుందో, లోపల బలమైనటువంటి బియ్యపు గింజ లేకుండా పోతుందో, అప్పుడు గాలికి పొట్టు ఎగిరిపోతుంది. గాలి పొట్టును చెదరగొట్టేస్తుంది. ఎటు తీసుకెళ్తుందో తెలియదు, ఎక్కడికి వెళ్తుందో తెలియదు, ఆ గాలికి ఎటు ఎక్కడ పడేస్తుందో తెలియదు. కారణం ఏంటంటే అందులో బియ్యపు గింజ లోపల లేకపోవడమే దీనికి ప్రమాదం. అదే గింజ ఉన్నటువంటి దాని మీద గాలి వీచమని చెప్పండి, ఏ గాలైనా వీచమని చెప్పండి, కదలదు. అది యజమానుని పాదముల దగ్గరనే ఉంటుంది. అంత సేమ్ వే మనం ఆలోచించాలి. దేవుని వాక్యము లేని జీవితం, దేవుని వాక్యము హృదయంలో లేని జీవితం, దేవుని వాక్యానుసారంగా జీవించే జీవితం లేని జీవితం, దేవుని యొక్క హెచ్చరికలు, దేవుని నడిపింపు లేని జీవితం, దేవుడు లేని జీవితం బియ్యపు గింజ లేని పొట్టుతో సమానమే. ఈ పొట్టు గాలి వచ్చినప్పుడు ఎలా చెదరగొట్టేసి తీసుకెళ్తుందో, ఈ మనిషి జీవితం కూడా రకరకాలుగా పాపపు గాలులు, సుడిగాలులు, లోకరీత్యా రకరకాల గాలులు వీస్తూ ఉంటాయి. రకరకాల గాలులు. ఈ దైవభక్తి విషయంలో కూడా రకరకాల గాలులు వీచుతూ ఉన్నాయి. అనేక విశ్వాసులు సంఘాలలో నిలబడకుండా, పరిశుద్ధతలో నిలబడకుండా, ప్రార్థనలో నిలబడకుండా, వాక్యానుసారంగా నిలబడకుండా, సంఘానికి సాక్ష్యంగా నిలబడకుండా, కుటుంబానికి సాక్ష్యంగా నిలబడకుండా ఎందుకు ఇలా అయిపోతున్నారు అంటే ఆలోచించాలి. దేవుని వాక్యము అంతరంగంలో లేదు. ఒక గాలి వస్తుంది, ఆ గాలికి కొట్టుకొని పోయి అక్కడ ఆ లోకంలో పడిపోయి, ఆ సహవాసంలో పడిపోయి ఆ బ్రతుకులేకి వెళ్ళిపోవడం. యవనస్తులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. పాపం యవనస్తులకే నేను చెప్పడం కాదు, పెద్దలు కూడా ఉన్నారు. ఏ గాలి వచ్చి తాకి వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియదు. వాక్యం అనే విత్తనం, వాక్యం అనే బియ్యపు గింజ, వాక్యం అనేటువంటి ఆ సరుకు లేనప్పుడు ఏ పాపపు గాలి వచ్చి కొట్టుకొని పోతారు. వైరస్, కరోనా వైరస్ అందరికీ తెలిసిందే. అది ఇంగ్లీష్ పదం. తెలుగులో మరి గాలి, తెలుగులో గాలి, అది తాకిడి, ఒకరినొకరు తాకుతే అయిపోయింది. కొన్నేళ్ల కిందట నేను ఆ పాట రాసుకున్నాను. ఏ గాలి తాకి రాలిపోవునో యేసయ్య లేని నీ జీవితం, ఏ గాలి తాకి రాలిపోవునో యేసయ్య లేని నీ జీవితం, ఏ ధూళిలోనా కలిసిపోవునో యేసయ్య లేని నీ జీవితం.
ఓ సోదరా, ఓ సోదరి, యేసయ్య లేని నీ జీవితం ఎప్పుడేమౌనో యోచించుము. ఓ సోదరా, ఓ సోదరి, యేసయ్య లేని నీ జీవితం ఎప్పుడేమౌనో యోచించుము. ఏ గాలి తాకి రాలిపోవునో యేసయ్య లేని నీ జీవితం. అవును సహోదరి, అవును సహోదరా, యేసయ్య లేని జీవితం గురించి నేను ఖచ్చితంగా మీకు వివరిస్తున్నాను. యేసయ్యను కలిగిన జీవితాన్ని ఎవడు కదిలించలేడు. యోసేపు 18-20 ఏళ్ల వయసు లోపల ఎన్ని కష్టాలు వచ్చాయో. యాకోబు ముద్దుల కుమారుడైన యోసేపుకు ఎన్ని శ్రమలు వచ్చాయో, ఎన్ని కష్టాలు వచ్చాయో. ఇంటి వాళ్ళతోనే వచ్చాయి, బయటి వాళ్ళతో వచ్చాయి. ఏదో తలదాచుకొని బానిస పని చేసుకొని ఐగుప్తు దేశంలో బ్రతుకుదాం, ఒక ముద్దన్నం తిని బ్రతుకుదాం అనుకున్నాడు నిమ్మలంగా. అక్కడ కూడా ఆ ఐగుప్తు దేశంలో పోతిఫరో భార్య వెంటబడింది, పాపపు గాలి వెంటబడింది. యోసేపు కదలలేదు. గాలికి కొట్టుకొని పోయే పొట్టులాగా యోసేపు కాలేదు. ఎందుకంటే అక్కడ ఫరో ఆదికాండం 41వ అధ్యాయంలో 40వ అధ్యాయంలో సాక్ష్యం ఇస్తాడు. ఫరో, దేవుని ఆత్మ కలిగిన ఇటువంటి మనిషి మన దేశంలో ఒకడు ఉన్నాడా? అక్కడ జ్యోతిష్కులు ఉన్నారు, శకునగానులు ఉన్నారు, గారడ విద్య గలవారు ఉన్నారు, మహామేధావులు ఉన్నారు. చిన్నవాడు యోసేపును చూసి చక్రవర్తి అంటున్నాడు, దేవుని ఆత్మ కలిగినటువంటి ఇతని లాంటి వ్యక్తి మన దేశంలో ఒకడైనా ఉన్నాడా? లేడే, లేడు. దేవుని ఆత్మ కలిగి జీవించే వారిని, దేవుని వాక్యం కలిగి జీవించే వారిని ఎన్ని పెనుగాలులు వచ్చినా, ఎన్ని సుడుగాలులు వచ్చినా, ఏ పాపపు గాలులు వీచినా వారిని కదిలించుకోలేవు. బియ్యపు గింజ ఉన్నటువంటి ఆ గింజను కదిలించుకోలేవు. బియ్యపు గింజ బయటికి వచ్చేసి బయట పడిందనుకో, పొట్టు ఏ గాలికైనా లేచిపోతుంది. దుష్టుల సంగతి కూడా అదేనని ఉదాహరించి చెప్పాడు సత్యాన్ని భక్తుడైన దావీదు ఆత్మపూర్ణుడై. ఉదాహరించి చెప్పాడు. దుష్టులు గాలికి కొట్టుకొని పొట్టు వలె ఉంటారు. మన జీవితం ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. దేవుని వాక్యం లేకపోతే నువ్వు ఎదురుగానే నీ జీవితంలో నీకు నువ్వే ఎక్కడి కొట్టుకొని వెళ్తూ ఉంటావో, ఎక్కడ ఏదైపోతూ ఉంటావో, ఏ జీవితం ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటుందో చెప్పలేము. ఏ పాపానికి కొట్టుకుపోతావో, ఏ ధనాపేక్షకు కొట్టుకుపోతావో, ఏ దౌర్భాగ్యపు లోకాశలకు లొంగిపోతావో, ఏ పాపానికి బానిసమైపోతావో ఎవరేం చేయలేరు దాన్ని. దేవుని కృపను బట్టి, దేవుని ఆత్మ అనే గింజ, దేవుని వాక్యం అనే గింజ నీలో ఉంటే ఎన్ని గాలులు వచ్చినా ఆ గింజలు యజమానుని యొక్క పాదాల దగ్గరే ఉంటాయి. యేసయ్యకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనంలో ఒక మాట ఉంటుంది. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేయును. దుష్టుల సాంగత్యము మంచి నడవడిని చెరిపేను. మంచి క్రైస్తవ జీవితం నీకు ఇచ్చి, మంచి రక్షణ నీకు ఇచ్చి, మారు మనసు నీకు ఇచ్చి, పాపక్షమాపణ నీకు ఇచ్చి, పరిశుద్ధాత్మను నీకు ఇచ్చి, వాక్యం అర్థమవునట్లుగా నిన్ను తయారు చేసి, పరిశుద్ధ గ్రంథం నీకు ఇచ్చి, ఒక చక్కని సంఘ సహవాసంలో మంచి సంఘంలో నిన్ను పెడితే గాలికి పొట్టులాగా కొట్టుకొని పోయి ఎక్కడెక్కడ తిరుగుతావు? ఇక్కడ ఒక ఆరాధన అంటావు, అక్కడ ఒక ఆరాధన అంటావు, చూడ్డానికి వెళ్ళాను అంటావు,
ఆలోచించేయి నువ్వే. ఉందా వాక్యం నీలో? వాక్యం ఉంటే నువ్వు గమనించలేవా? ఇది వాక్యానుసారమైన సంఘమా కాదా? ఇది వాక్య ప్రకారం జీవిస్తున్న సంఘమా కాదా? ఈ సేవకుడు వాక్య ప్రకారం సేవ చేస్తున్న సేవకుడేనా? వాక్యం ఇతనిలో ఉందా? ఏమిటిదని అర్థం చేసుకోవాలి కదా. నన్ను ప్రభు రక్షించుకున్నాడు. 95లో నేను బాప్తిసం తీసుకున్నా. 96లో ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చిన. ప్రభు పిలిచాడు. ప్రభు నన్ను తీసుకొని వచ్చి సేవలో నడిపించాడు, ఉపవాస ప్రార్థనలో నడిపించాడు. మరి సేవకి ఎటు వెళ్ళాలో నాకు తెలియదు. ఇల్లు గడవాలి, పిల్లలు, భార్య, తల్లి, తండ్రి, అన్నదమ్ములు, పెద్ద కుటుంబము. ఉద్యోగం మానేశాను. మరి వీళ్ళు సంస్థలు నన్ను ఏదో నెలకింత 5,000 6,000 కానుకిస్తాము, ఒక బైక్ ఇస్తాము, సేవ చేసుకోవచ్చని అక్కడక్కడ నాకు కొంతమంది తెలియజేశారు. నాకేం పెద్ద చదువు లేదు, నేను బైబిల్ కాలేజ్ అనుభవాలు లేవు. మరి పిలుస్తున్నారు, భక్తి కలిగి ఉన్నాడని పిలుస్తున్నారు ఏమో. ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువా నిశ్చయముగా మరి నా పరిస్థితి ఏమిటి అని అడిగాను. నైనా నిన్ను జీతగానిగా చూడట్లేదయ్యా, నిన్ను కుమారునిగా చూస్తున్నాను. నువ్వు జీతగాడికి కాదు నైనా, నువ్వు మినిస్ట్రీ స్టార్ట్ చేసుకో, నేను నీకు బయలుపరుస్తానని ఆ మహనీయుడు, ఆ మహోన్నతుడు ఆయన పాదాల మీద నా రక్తం అంతా పోసి నేను కడిగిన రుణం తీర్చుకోలేను. ఆ దయగల తండ్రి నన్ను గాలికి కొట్టుకొని పొట్టులాగా అక్కడ కొంతకాలం, ఇక్కడ కొంతకాలం, ఆడ గిఫ్టు, ఈడ గిఫ్టు, ఈడ తెచ్చుకొని ఆడ తెచ్చుకొని కుదటలేని సేవ లేకుండా, లేకపోతే ఈ సేవ చేసే విధానం తెలియకుండా నన్ను చేయలేదు. ఏ బైబిల్ కాలేజ్ అనుభవం లేకపోయినా ప్రభు పాదాల దగ్గర గింజల వలె ఎన్ని గాలులో వచ్చాయి, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి, ఎన్ని పెనుగాలులో వచ్చాయి, ఎన్ని ఇబ్బందులు వచ్చాయి, ఎంతోమంది హేళన చేశారు, సేవ నిలబడకుండా, మినిస్ట్రీ సాగకుండా వచ్చాయి. ఎన్ని గాలులు వచ్చినా కొట్టుకొని పోకుండా, పొట్టు వల్లే కొట్టుకొని పోకుండా నేటి వరకు నిలబడి ఆయన సేవను చేయగలుగుతూ ఉన్నాను. నా కుటుంబం సేవ చేయగలుగుతుందంటే కేవలం ఆయన కృప, ఆయన ఇచ్చిన వాక్యం, ఆయన పెట్టిన భిక్ష నాకు అస్సలు చాలు. ఏ రోజు ఎప్పుడు ఏ సంస్థ దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఇంత గిఫ్ట్ ఇవ్వండి, మీ సంస్థ కిందికి వస్తానని నేను చెప్పలేదు, ఇంకోటి నేను చేయలేదు. ఆయన కృప నన్ను నడిపిస్తా ఉంది. ఈ క్రైస్తవ జీవితంలో, ఈ మానవ జీవితంలో ఎంతోమంది గాలికి కొట్టుకొని పోతున్నారు. యేసయ్య రక్తధారలలో కడగబడినటువంటి జీవితము ఎప్పుడు కొట్టుకొని పోవడానికి వీల్లేదు. ప్రార్థన చేసుకుందాం. సాక్ష్యముగా సంఘములో, ఇంట్లో, సమాజంలో యవన కాలం అందైనా ఇంకొక సమయంలో నువ్వు నిలబడితే యోసేపునకు మెడలో బంగారు గొలుసు వేసినట్టు, చేతికి ఉంగరం పెట్టినట్టు, ప్రశస్త వస్త్రాలు వేసి రెండవ రథం మీద కూర్చోబెట్టి ప్రధానమంత్రిని చేసినట్టు దేవుని కోసం నిలబడితే నిన్ను కూడా గొప్పగా దేవుడు హెచ్చిస్తాడు, దీవిస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. కృపా సత్య సంపూర్ణుడైన పరలోకపు తండ్రి, మీ పాదాలకు యేసయ్య నామములో స్తోత్రాలు. అయ్యా, మాకు వివరిస్తున్న అద్భుతమైన వాక్యాలను బట్టి కృతజ్ఞతలు. వాక్య ప్రకారంగా ప్రభువా, మేము పొట్టువలే గాలికి చెదరగొట్టు పొట్టువలే దుష్టత్వంలో కొట్టుకొని పోకుండా, బియ్యపు గింజను కలిగిన గింజ ఎలాగ, వడ్ల గింజ ఎలా ఉంటుందో అలాగ స్థిరముగా ఉండడానికి సాయం చేయండి. వాక్యాన్ని కలిగి, పరిశుద్ధాత్మను కలిగి, ఎన్ని సుడిగాలులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఏ ధనాపేక్ష, ఏ పాపము, ఏ శోధన, ఏ గాలులు వీచినా మేము కొట్టుకొని పోకుండా మీ పాదాల దగ్గరనే చక్కగా నిలబడడానికి సహాయం చేయండి. ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా అవన్నీ తుడిచివేయబడి యేసు నామములో నీకు సాక్ష్యమై జీవించే జీవితాలు మాకు ప్రసాదించుమని యేసయ్య పేరిట వేడుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.
నిజమైన రక్షకుడా, అద్వితీయుడా, ఆది సంభూతుడా, నీకు సాటి లేరెవ్వరు, నీకు సాటి రారెవ్వరు. నీకు సాటి లేరెవ్వరు, నీకు సాటి వారెవ్వరు. యేసయ్యా నీవే నిజమైన దేవుడవు. యేసయ్యా నీవే పూజకర్హుడవు. నీతి సూర్యుడా, నిజమైన రక్షకుడా, అద్వితీయుడా, ఆది సంభూతుడా. పాపములో నుండి మనిషిని విడుదల చేసిన రక్షకుడా. పాపములో నుండి మనిషిని విడుదల చేసిన రక్షకుడా, నిరతము నీతో జీవించుటకు నిత్యత్వమునకు చేర్చితివి. నిరతము నీతో జీవించుటకు నిత్యత్వమునకు చేర్చితివి. యేసయ్యా నీవే నిజమైన దేవుడవు. యేసయ్యా నీవే పూజకర్హుడవు. నీతి సూర్యుడా, నిజమైన రక్షకుడా, అద్వితీయుడా, ఆది సంభూతుడా. మా చిరునామా బ్రదర్ అందనం సుధాకర్ గారు, యేసుకృపా మినిస్ట్రీస్, దేవనగర్, నంద్యాల, ఆంధ్రప్రదేశ్, ఇండియా 518501. మా ఫోన్ నంబర్స్ 9866989153.